బెజవాడలోని ఆ ప్రాంతం అంతటి భయంకరమైన విపత్తును ఎన్నడూ చూడలేదు. బుడమేరు తమను ఇంతలా నాశనం చేస్తుందని వారు కలలో కూడా ఊహించలేదు. కూటమి ప్రభుత్వం చేసిన తప్పుతో గత ఏడాది బుడమేరు వరద బెజవాడను ముంచెత్తింది. నాటి కాళరాత్రిని తలుచుకుని అక్కడి ప్రజలు ఇప్పటికీ వణికిపోతున్నారు. ఏడాది కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటికీ మేలుకోలేదు. మరోసారి ప్రమాదం పొంచి ఉన్నా తీసుకున్న చర్యలేమీ లేవు. కూటమి సర్కార్ నిర్లక్ష్యంపై స్పెషల్ స్టోరీ. 2024 ఆగస్టు 31వ తేదీన భారీ వర్షం బెజవాడలోని ప్రధాన వీధుల్ని ముంచెత్తింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు బుడమేరు డైవర్షన్ కెనాల్కు వస్తున్న వరదను అంచనా వేయలేకపోయారు. ఆ రోజు రాత్రి బుడమేరు రూపంలో జరిగిన విధ్వంసాన్ని, వినాశనాన్ని అనుభవించిన ప్రజలు నిలువెల్లా వణికిపోయారు. అందరూ నిద్రలో ఉండగానే వారి ఇళ్లను బుడమేరు వరద ముంచేసింది. అసలు తమ చుట్టూ ఏం జరుగుతుందో గమనించేలోపే జలప్రళయం చుట్టుముట్టింది. చనిపోయిన వారి సంఖ్యను కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రకటించలేదు. వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. వేలాది కుటుంబాల వారు కట్టుబట్టలతో మిగిలిపోయారు. వరద ప్రవాహం జనావాసాల్లోంచి ఉధృతంగా కొనసాగడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక తిండి, నీరు లేక వేల మంది అలమటించారు. కొందరు ప్రాణాలకు తెగించి ఎలాగోలా వరద నీటిని దాటుకుని సురక్షితంగా బయటపడ్డారు. పదుల సంఖ్యలో వరద నీటిలో కొట్టుకుపోయారు. ఆ కాలనీలన్నీ 10 రోజుల పాటు వరద నీటిలో నానిపోయాయి. సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, అధికారులు స్వయంగా పర్యవేక్షించినా బాధితులకు సాయం సరిగా అందలేదు. ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరు చేపడతామని ఆర్భాటంగా ప్రకటించేసి తరువాత చేతులెత్తేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుడమేరు వెడల్పును మేము పెంచుతాము, బుడమేరు వెడల్పు చాలా తక్కువైంది, కబ్జాకు గురి అవ్వడం మూలాన బుడమేరు పొంగితే నీరు ఊర్లోకి రావటం జరుగుతుంది అని తెలియజేశారు. ఎక్కడికక్కడ గట్లు కూడా చాలా వీక్గా ఉండడం మనం చూస్తున్నాం. ఆ గట్లను కూడా సరిచేస్తాము అని చెప్పి కూడా తెలియజేశారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు బుడమేరు మీద చేపట్టకపోవడం అన్నది చాలా హాస్యాస్పదం. వరదల తరువాత ఆపరేషన్ బుడమేరు పేరుతో హంగామా చేసిన కూటమి ప్రభుత్వం ఆచరణలో చేతులెత్తేసింది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ కి దిగువన గండిపడిన ప్రాంతంలో ఓ చిన్న గోడ కట్టారే తప్ప బెజవాడ నగరం మధ్యలోంచి వెళుతున్న బుడమేరు ప్రక్షాళనపై కనీసం దృష్టి పెట్టలేదు. వరదలొచ్చి ఏడాదవుతోంది. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు పడుతుండటంతో బుడమేరు పరిసర ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది.